శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. నవల సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి మొదటి భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. మనిషితో పాటే మనోవేదన కూడా పుడుతుంది. అందుకే ఈ ప్రపంచంలో దేనికో ఒకదానికి విచారించకుండా ఉండని మనిషి ఉండడు. అలాంటి వాడు భూమి మీద ఇంతవరకు పుట్టి లేడు. బహుశా పుట్టడు కూడా. మనిషి అంటే మనస్సు, మనసంటే చింత, చింత అంతమయ్యేది చితి మీదే. గంజి లేక బాధపడేవారు కొందరైతే గంజిలోకి ఉప్పు లేక ఉసూరుమనేవారు మరికొందరు. ఆకలితో అలమటించేవాళ్ళు కొందరైతే అజీర్ణంతో బాధపడేవారు మరికొందరు. భార్య లేక చింతించేవారు కొందరు, భార్య వల్ల బాధించబడేవారు కొందరు. ఐశ్వర్యం లేదే అని కొందరు ఏడుస్తుంటే ఎందుకొచ్చిన తంటారా అనుకునేవాళ్ళు మరికొందరు. పిల్లలు లేరని దిగులు కొందరికి, పిల్లల వల్ల దిగులు కొందరికి, పదవి లేదనే పరితాపం ఒకరికి, పదవి వల్ల ఇబ్బందులు కొందరికి. ఏదైనా సరే ఉన్న బాధే లేకపోయినా బాధే, ఉన్నా బాధే లేకపోయినా బాధే. భూమి మీద దుఃఖం లేని సుఖం లేదు. అయితే మనిషనే నటుడు యథార్థం దాచుకొని మరో ముఖం ప్రదర్శిస్తుంటాడు. అందుచేత జనం అతను సుఖంగా ఉన్నాడని భ్రమపడతారు. ప్రతివారు తాను తప్ప అందరూ బాగానే ఉన్నారనుకుంటారు. పైకి కనిపించే మనిషి వేరు, అసలు మనిషి వేరు. కీర్తికాముడు మగధ దేశానికి రాజు. తన ప్రయోజకత్వంతో శత్రువులను తొలగించుకున్నాడు. యుద్ధ భయాలు లేకుండా చేసుకున్నాడు. తన సామ్రాజ్యాన్ని పెంచుకుని సుస్థిరం చేసుకున్నాడు. కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకొని ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. అతని రాజ్యంలో ధన కనక వస్తు వాహనాలకి లోపం లేదు. పాడి పంటలకు కరువు లేదు. రాజ్యం లక్ష్మీదేవికి నివాసం. అతని రాజధాని అయిన కుండిన నగరంలోని కట్టడాలు శిల్ప చమత్కారానికి, నాగరికతకి నెలవులు. నగర నిర్మాణం అద్భుతం. అది చూసిన వారు దేవేంద్రుడి పట్నం అంతకంటే ఘనంగా ఉంటుందంటే నమ్మరు. మగధ రాజ్యం పేరుకైతే ప్రజారాజ్యం కాదు. కానీ ప్రజలలో తిరుగుబాటులు కానీ అల్లర్లు కానీ మచ్చుకైనా కనిపించవు. ఎందుచేత అంటే ఆ రాజు తన ప్రజల్ని కన్నబిడ్డల్లాగే చూసుకుంటాడు. అన్నానికి వస్త్రానికి కరువు లేని, ప్రతి ఒక్కరికి చేసేందుకు పని, ఉండేందుకు గూడు ఉండే దేశంలో అల్లర్లు ఎందుకుంటాయి? కూడు గూడు లభిస్తూ ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. పరిపాలన స్థిరంగా సాగుతుంది. రాజుకి తగిన వారే మంత్రులు. మంత్రివర్గం ప్రజల సుఖాన్ని లక్ష్యంగా చేసుకుంది. లంచగొండితనం అనేదే లేదు. కీర్తికాముడు స్వార్థం లేని ధర్మరాజని ఆ రాజ్య ప్రజలే కాక ఇతర దేశ ప్రభువులు, ప్రజలు కూడా అనుకునేవారు. అతను చాలా సుఖంగా ఉన్నాడని భావించేవారు. కానీ కీర్తికాముడికి విచారం ఉంది. అతనికే కాదు, కుండిన నగరపు కోటలోని అందరికీ ఆ విచారంతోనే మనసుకి శాంతి కరువైంది. ఎవరి ముఖంలోనూ ఆనందం అనేదే లేదు. ఎవరి ముఖం చూడబోయినా వెలవెలపోతూనే ఉంది. పట్టమహిషి మంజులాదేవి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కారుస్తుంటే కీర్తికాముడు సైతం ఆమెను ఓదార్చలేకపోతున్నాడు. అతని గుండెల్లోనూ అల్లకల్లోలమైన సముద్రంలా దుఃఖం ఎగిసిపడుతుంది. మగవాడు కనుక ఆ కన్నీటి కెరటాలను బయటకు రానివ్వకుండా బిగబట్టుకున్నాడు, ఆపుకుంటున్నాడు. రాత్రి గడుస్తుంది. కోటలోని నగారా 1 గంట కొట్టింది. గదిలో మృదువైన శయ్య మీద 12 ఏళ్ల బాల పోత పోసిన బంగారు బొమ్మల, శిల్పి చెక్కిన సుందర శిల్పంలా సృహ లేకుండా పడి ఉంది. ఆ మంచం మీదని కూర్చొని మంజులాదేవి ఒక చేతిని కూతురి ఒంటి మీద వేసి అపరిమితమైన దుఃఖం అనుభవిస్తుంది. ఆ తల్పానికి దగ్గరలో ఒక ఆసనం మీద కీర్తికాముడు చేష్టలుడిగి కూర్చున్నాడు. ప్రధానమంత్రి ధీమంతుడు, కొందరు రాజో ఉద్యోగులు కొంచెం దూరంలో ముఖాలు చిన్నబుచ్చుకొని నిల్చొని ఉన్నారు. గదిలో ఒకవైపు 2 రాజవైద్యులు మందులు నూరుతుంటే దాసీ జనాలు వారికి అవసరమైనవి అందిస్తున్నారు. ఒక రాజవైద్యుడు తమలపాకులో చిటికెడు ఔషధం వేసి తీసుకురాగా 2వ వైద్యుడు వెండి గ్లాసులో నీళ్లు తెచ్చాడు. అమ్మా,
ఈ మందుకి తిరుగుండదు అన్నారు. ఇద్దరు వైద్యులలోనూ ఒకడు రాణిగారిని చూస్తూ, దీనిని మనం అమ్మాయి గారి చేత మింగించగలిగామో మందు కంఠం దిగడమేమిటి, కళ్ళు తెరిచారే అన్నాడు రెండవ వైద్యుడు. మంజులాదేవి ఆ ఔషధాన్ని తాను అందుకొని కుమార్తె నోట్లో వెయ్యబోయింది. కానీ ఆమె నోరు తెరవలేదు. అప్పుడు బిడ్డ నోరు విప్పడానికి రాజు ప్రయత్నించాడు. పళ్ళు గట్టిగా ఖర్చుకొని ఉన్నాయే తప్ప నోరు పెగలలేదు. అది చూసి వైద్యులు నిరాశపడిపోయారు. రాణిగారి కళ్ళల్లో నుంచి నీళ్లు ఉబికాయి. కీర్తికాముడు నిరాశతో ఆసనంలో కూలబడిపోయాడు. ఇంకేది దారి? ఇప్పుడేం చెయ్యాలి నాథ? వణుకుతున్న గొంతుకతో అడిగింది రాణి. రాజు నోటి వెంట మాట రాలేదు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. అయినా ఈ పూట మరీ హీనంగా ఉంది. మందు కూడా మింగలేకపోతే అన్నాడు మంత్రి బాధగా. ఏదో ఒకటి వేగంగా ఆలోచించండి. నా బిడ్డ బతికే దారి చూడండి. నా తల్లి కోసం ఎన్ని నోములు నోచాను, ఎన్ని యాత్రలు చేశాము. దేవుడు వరమిచ్చాడని మురిసిపోతుంటే ఇంతలోనే ఇలా మిన్ను విరిగి మీద పడింది. మాట్లాడరేం నాథ, త్వరపడండి శోకించింది మంజులాదేవి. రాజు ఒక నిట్టూర్పు వదిలి ఏం చెయ్యాలో ఏం తోచడం లేదు అన్నాడు. దేశంలోని గొప్ప గొప్ప వైద్యులందరూ వచ్చారు. ప్రయత్నాలు చేశారు. రోగ నిర్ధారణే కాలేదు. పాము కాటు అని ఒకరు, ఆపస్మారకమని కొందరు, మూర్ఛ అని మరికొందరు. అన్నింటికీ తమ ప్రయత్నాలు తాము చేశారు. తల్లి అని మంత్రి అంటుంటే, అయ్యో మహామంత్రి, అయితే ఇక నా తల్లి నాకు దక్కే యోగం లేదా? నా తల్లి లేని బతుకు నాకనవసరం. చెడ్డ మాట చెవిన పడవకముందే నేను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదలడం మంచిది అని రోధించింది రాణి. అందరూ కంగారు పడ్డారా ఆ మాటలకి కొంచెం శాంతం వహించండి దేవి అని వారించబోయాడు మంత్రి. లోకంలో నా బిడ్డని రక్షించగల వైద్యుడే లేనప్పుడు, నా తల్లి వ్యాధి నయం చేయగల ఔషధమే కరువైనప్పుడు ఇక్కడ నాకెక్కడ శాంతి? ఎందుకొచ్చిన బతుకు నాది? ఎంత రాజ్య సంపద ఉన్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా అన్నీ వృధా. లేక కలిగింది ఒక్క బిడ్డ. ఆ ఒక్క బిడ్డకి కూడా కరువు పడే కర్మ కాబోలు నాది. ఆమె కుమిలి ఏడవసాగింది. అది చూడలేక వైద్యులిద్దరూ రోగి నోటిని విప్పి మందు మింగించడానికి గట్టిగా ప్రయత్నించారు. కానీ అదేం కర్మో, పళ్ళు గట్టిగా ఖర్చుకుని ఉన్నాయి తప్ప గాలి చొరడానికైనా సందివ్వలేదు. తమ ప్రయత్నాలు వృధా కావడంతో సూది మొనపాటి మందు లోపలికి పోతే మాట దక్కేది. కానీ ఏం లాభం? పట్టకారు పెట్టి లాగిన పళ్ళు సందివ్వడం లేదు. ఎంత మంచి ఔషధం ఉండి ఏం లాభం అన్నారు వైద్యులు. మంజులాదేవి వారి మాటలకు చిరాకు పడుతూ, చాలు, ఇక మీ ప్రగల్భాలు ఆపండి. వారం కిందటి పరిస్థితి ఇది కాదుగా, అప్పుడు మీరు మీ ఔషధాలు ఏమయ్యాయి అంది నిష్ఠూరంగా. వైద్యులు నోరు మూసుకున్నారు. బిల్వనగరం మా అన్నగారికి కబురు పంపలేదా ప్రభు అడిగింది రాణి. కీర్తికాముడు ధీమంతుడి వైపు చూశాడు. 3 దినాల కిందటే చేయించాం దేవి. ఇక్కడి పరిస్థితులు విచారిస్తూ వారి ఆస్థానంలో ఉండే ధన్వంతురులను వెంటబెట్టుకుని రావలసిందిగా ధర్మపాల మహారాజు గారిని కోరుతూ వారిని తీసుకురావడానికి మనుషుల్ని పంపాను. వారు ఈ పాటికి రావాల్సిందే అని చెప్పాడు మంత్రి వినయంగా. కీర్తికాముడికి ఆ మాటలు వినిపించలేదు. కుమార్తె పరిస్థితి అర్థం కాక అతని గుండె చెదిరి ఉంది. అంతలో వాకిట్లో గుర్రాల అలజడి అయింది. ఎవరో వచ్చి ఉన్నారనుకున్నారు. ఆ గదిలో వారు. ఒక పరిచారకుడు వచ్చి బిల్వనగరం నుంచి ధర్మపాల మహారాజు గారు పరివారంతో విచ్చేసి కోటలో ప్రవేశించారు అని చెప్పాడు. ఆపద సమయంలో వచ్చిన సోదరుడిని కలుసుకుందుకు దేవి తహతహలాడింది. వచ్చిన వారిని తక్షణమే ప్రవేశపెట్టమని కీర్తికాముడు పరిచారకులను ఆదేశించాడు. కుండిన నగరానికి బిల్వనగరం వారం రోజులు ప్రయాణం. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు, మంజులాదేవికి స్వయాన అన్నగారు. మేనగోడలు స్వస్థత చెంది ఉందని తెలియడమేమిటి? వెంటనే తన కొడుకు ఆనంద్ కుమార్తోనూ ఆస్థాన వైద్యులలో దిట్ట అయిన ధన్వంతరితోనూ బయలుదేరాడు.
మామూలుగా వారం రోజులు చేయవలసిన ప్రయాణాన్ని పగలు రాత్రి ఆగకుండా చేసి 3 దినాలలో వచ్చి కుండిన నగరం చేరుకున్నాడు. ఆ గదిలోకి ఆనందుడే ముందుగా ప్రవేశించాడు. చింతామణికెలా ఉంది అత్తయ్య ఆత్రంగా అడిగాడు. అంతలో ధర్మపాలుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే మా పరిస్థితి అంధకారమయమైపోయింది చూడు అన్నయ్య. బావ ఆనందుడు వచ్చాడనగానే పరుగు పరుగున పోయి ఒళ్ళో వాలేది నా చిట్టి తల్లి. ఇప్పుడు వారం రోజుల నుంచి మూసిన కన్ను తెరవటం లేదు నా బిడ్డ అంటూ వలవలా ఏడ్చేసింది రాణి. ఆ మాటలకు కళ్ళు చెమ్మగిల్లగా ఆనందుడు ముఖం మరోవైపు తిప్పేసుకున్నాడు. కీర్తికాముడు ఒకవైపున మంజులాదేవి, మరోవైపున బావ మామయ్య వచ్చారు. కళ్ళు విప్పు చూడమ్మా అని కుమార్తెను కుదుపుతూ హెచ్చరించారు. కాని ఆమె కదలనూ లేదు, కళ్ళు విప్పనూ లేదు. ఉన్నట్లుండి ఇదేం గ్రహచారం అని ధర్మపాలుడు తనతో వచ్చిన ధన్వంతరి వైపు చూశాడు. ఆ వైద్య శిఖామణి వెంటనే చింతామణి నాడినందుకొని పరీక్షించాడు. కాని అతని ముఖంలో వికాసం కాని ఆశ కాని కనిపించలేదు. ఆమె నోరు తెరవాలని ప్రయత్నించాడు, కుదరలేదు. ఒంటి మీద సృహ లేకపోయినా ఇవ్వాల్టి వరకు వేసిన మందులన్నీ మింగుతూనే ఉంది బిడ్డ. ఇవాళే ఇలా అయిపోయింది అన్నాడు కీర్తికాముడు బాధగాను భారంగాను. అసలు ఈ వ్యాధి రావడం ఎలా వచ్చిందో వివరాలు చెప్పండి అని వైద్యుడు అడిగాడు. అందుకు రాజు 8 రోజుల కిందట అమ్మాయి 12వ జన్మదినోత్సవం ఎంతో వేడుకగా చేశాం అని చెబుతుండగా, అవును 15 రోజుల కిందట మీరు పంపిన శుభలేఖ అందుకున్నాం, కానీ రాచకార్యాల తొందరలో ఎవరము రాలేకపోయాం. అప్పటి వరకు కులాసాగానే ఉందన్నమాట. ఆ తరువాత అడిగాడు ధర్మపాలుడు. ఆ వేళ సాయంకాలం వరకు కూడా కులాసాగానే ఉంది. వేడుకలు, వినోదాలు, విందులు అతి ఘనంగా జరిగాయి. ఆ జన్మదినానికి ప్రత్యేకంగా మనులహారం కొన్నాడు 2 లక్షలు పెట్టి. అది ఎంతో బాగుందని మురిసిపోయింది. కన్నతల్లి రోజంతా దానిని వదిలిపెట్టలేదు. వేలాది బంధుమిత్రులు ఉత్సవంలో పాల్గొన్నారు అని చెబుతుంటే కీర్తికాముడు కంఠం శోకంతో పూడుకుపోయింది. అది గమనించి మంత్రి ధీమంతుడు చెప్పసాగాడు. రాజకుమారి జన్మదినోత్సవానికి తెంచిన బంధుమిత్రులు చీకటి పడే వేళకు వెళ్ళిపోయారు. చక్కగా అలంకరింపబడిన చింతామణి శోభని కొందరు చెలులని వెంటబెట్టుకుని పూల తోటలోని తూగుటుయ్యాల మీద ఊగుతూ దాని మీద నుంచి కింద పడిందట. పడుతూ భయంతో కెవ్వుమని ఒక కేక మాత్రం వేసిందట. అంతే. పడిన తరువాత ఇక ఆమెకు ఒంటి మీద సృహ లేదు. చెలులు పరుగున వచ్చి కోటలో ఈ వార్త చెప్పారు. తక్షణం ప్రభు దేవిగారు మేము పరిగెత్తి అక్కడికి వెళ్ళాం. రాజకుమారి ఒంటి మీద తెలివి లేకుండా పడుంది. నురగలు కక్కుతుంది. మాట లేదు, చూపు లేదు. చేతుల మీద తీసుకొచ్చి పాన్పు మీద పడుకోబెట్టాము. అప్పటి నుంచి చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. సమర్థులన్న వైద్యులెందరినో రప్పించాం. ఎవరి వల్ల కాలేదు. ఈ రాత్రి పరిస్థితి మరీ విషమంగా ఉంది. బిల్వనగరం నుంచి వచ్చిన ధన్వంతరి చింతామణిని పరీక్షించడం ముగించి ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి ఉయ్యాల ఊగుతూ ఎంత ఎత్తు నుంచి కింద పడి ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు. ఆ విషయం తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దగ్గరగానే ఉంది కనుక శోభకి తెలిసి ఉంటుంది, పిలవండి అంది మంజులాదేవి. శోభ ఎక్కడుంది అడిగాడు కీర్తికాముడు. దానికి చింతామణి అంటే ప్రాణం, నిమిషం వదలదు. ఈ వారం రోజులుగా దానికి నిద్రాహారాలు లేవు. అలసి సొలసి ఏమూలో పడుకొని ఉంటుంది అని ఆమె పరిచారకులను వెళ్ళి చూడమంది. వాళ్ళు వెళ్ళి నిద్రమత్తులో ఉన్న శోభని పిలుచుకువచ్చారు. అక్కకెలా ఉంది, కళ్ళు తెరిచిందా ఆత్రంగా అడిగింది శోభ కళ్ళు నులుముకుంటూ. తెరుస్తుంది అమ్మాయి, ఇలా చూడు. ఆ వేళ మీరంతా ఉయ్యాల ఊగుతున్నప్పుడు చింతామణి ఎంత ఎత్తు నుంచి పడింది అడిగాడు ధన్వంతరి దానిని బుజ్జగిస్తున్నట్లు. శోభ కొంచెం ఆలోచించి, అబ్బో చాలా ఎత్తు నుంచే పడింది. అప్పుడు చింతామణి ఒక్కతే ఉయ్యాల మీద ఉంది. వెనుక కొందరు పిల్లలు నిల్చొని బలంగా ఊపుతున్నారు. కొందరం ఎదురుగా నిల్చొని కిలకిలా నవ్వుతున్నాం అని వర్ణించి చెబుతుంటే ధన్వంతరి, నేను అడుగుతున్నది ఆమె ఎంత ఎత్తు నుంచి పడింది అని అన్నాడు. అదే, అప్పుడు ఉయ్యాల తాటి చెట్టులో సగం ఎత్తుకు లేచింది. అప్పుడు
అక్కడి నుంచి పడింది. శోభ మాటలు విని అతను మళ్ళీ చింతామణి నాడిని పరీక్షించాడు. కళ్ళ రెప్పలు వేళ్లతో ఎత్తి చూశాడు. ఆమె నోరు తెరవబోయాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతని వైపే ఆదుర్దగా చూస్తున్న వాళ్ళందరూ, ఏమండి, అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా ఆశ ఉందా అని అడిగారు. చెప్పడం కష్టం, నాడి ఎక్కడో కింద నీరసంగా కొట్టుకుంటుంది. అంత ఎత్తు నుంచి పడినా దెబ్బలేమీ తగలలేదు. ఎందుకనో? ధన్వంతరి ప్రశ్నకి కింద అంతా ఇసుక అని చెప్పాడు మంత్రి. శరీర భాగాలకు ఎటువంటి ముప్పు లేదు. కానీ ఎత్తు నుంచి పడడం వల్ల మెదడు దెబ్బతింది. ఔషధం మింగితే ఏమైనా చేయవచ్చు. కానీ పళ్ళు గట్టిగా ఖర్చుకుపోవడంతో అలాంటి ఆశ ఏమీ లేదు అంటూనే ఆ వైద్యుడు తన సంచిలో నుంచి కొన్ని మూలికలు తీసి వాటి నుంచి పసరు పిండి ఆమె నుదుటిపై పట్టి వేశాడు. ఈ రాత్రి గడిస్తే గండం గడిచిందనుకోవచ్చు. అతని మాటలు పూర్తవుతుండగానే కోటలోని నగారా 3 గంటలు కొట్టింది. అందరూ నిరాశలో మునిగిపోయారు. నిమిషం ఒక యుగమైనప్పుడు ఇంక 3 గంటలు గడవడం అంటే సంభవమా? ధర్మపాలుడి ఆస్థాన వైద్యుడు దేనినైనా సాధించగలడన్న ఆశతో అంతవరకు గడిపారు. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా అంతరించిపోయింది. అతను పెదవి విరిచేశాడు. ఇక భారం భగవంతుడి మీదే వేయడం తప్ప వేరే మార్గం ఏముంది అనుకున్నారు అందరూ. అతి కష్టం మీద మరి 2 గంటలు గడిచాయి. రాత్రి పూర్తిగా గడిచిందని చెప్పడానికి వీలు లేదు. కానీ చీకటి కరగడం మొదలయ్యింది. అటు చీకటి కాదు, ఇటు వెలుగు కాదు. సందిగ్ధ సమయం. చావు బతుకుల్లో ఉన్న చింతామణి పరిస్థితిలో మార్పేమీ లేదు. ఆ రాజ్యం, ఆమె తల్లిదండ్రులు, అందరి భవిష్యత్తు ఆశలు ఆ బిడ్డ మీదే ఉన్నాయి. చింతామణి నోటి నుంచి నురగలు రావడం ముందుగా తల్లి కంటని పడింది. ఆమె గుండెలు బాదుకుంటూ, అయ్యో, బిడ్డ నురగలు కక్కుతుందండి, ఇంకేముంది, నా బిడ్డ లేకుండా నేను బ్రతకలేనండి అంటూ గొల్లు గొల్లున ఏడవసాగింది. వైద్యుడు చింతామణి నాడి చూసి పెదవి విరిచాడు. అతని ముఖం వెలవెలబోయింది. అది గమనించిన మంజులాదేవి హృదయం పగిలిపోయింది. నేను పాపిని, బతకనకూడదు అని గొనుక్కుంటూ లేచి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. ధర్మపాలుడు, ధీమంతుడు, కొందరు పరిచారకులు ఆమెను అనుసరించారు. కీర్తికాముడి తల తిరిగిపోతుంది. పాదాల కింద నేల పాతాళంలోకి జారిపోతున్నట్లవుతుంది. కళ్ళు పచ్చబారుతూ ప్రపంచమే అంధకార బంధురం అవుతుంది. కుమార్తెను ఒడిలో పెట్టుకొని స్త్రీ కంటే హీనంగా వలవల ఏడవసాగాడు. ఆ మహారాజుని ఎవ్వరు ఓదార్చగలరు? ఆనందుడు 20 ఏళ్ల ప్రాజ్ఞుడే. అతను కూడా గుడ్ల నీరు కుక్కుకోవడం తప్ప మరేమీ చేయలేకపోతున్నాడు. ఎవరికి వారే దుఃఖసాగరంలో మునిగిపోయారు. కోటలో ఎటు చూసినా ఆహాకారాలు, శోకాలు. చూపులకి చందమామ, రాజ్యానికి కాంతి, వంశానికి రాజహంస, మగధ రాజ్యానికే మణిపూస. అలాంటి చింతామణి మట్టిపాలు కాబోతుంటే ఎవళ్ళు సహించగలరు? ఆ గదిలోకి ఒక భటుడు వేగంగా ప్రవేశించాడు. అతను కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బైరాగిని వెంటబెట్టుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టి తాను రాజుకి నమస్కరించాడు. ప్రభు, రక్షక భటులు ఈ సన్యాసిని అవమానించి గత రాత్రంతా ఖైదులో ఉంచారు. ఇతనికి వైద్యం తెలుసట, అందుకని తీసుకువచ్చాను అన్నాడు. అది వినగానే కీర్తికాముడు ఒడిలోని బిడ్డను పాన్పు మీద పడుకోబెట్టి లేచి సన్యాసికి నమస్కరిస్తూ, స్వామి, నగరపాలకుల ఆచారం పేరిట చేసిన అపరాధాన్ని మన్నించండి. నేనీ దేశపు రాజుని. నా పేరు కీర్తికాముడు. ఈ బిడ్డ నా కూతురు చింతామణి. ప్రాణాలు కోల్పోయినట్లుంది అన్నాడు విచారం నిండిన కంఠంతో. బైరాగి ఆమె నాడిని పరీక్షించి, లేదు, కొస ప్రాణం ఉంది అన్నాడు. దానితో రాజుకి మిగిలిన వారికి కూడా ఆశ రేకెత్తింది. బైరాగి చింతామణి కాళ్ళు చేతులు తాకుతూ పరిశీలిస్తున్నాడు. ఈ సంతోష వార్తని మంజులాదేవికి చెప్పడానికి ఒక పరిచారిక పరుగున వెళ్ళింది. కోటబావి దగ్గర మంజులాదేవి ఆత్మహత్య చేసుకునే యత్నంలో ఉంది. ఆమెను వారించడానికి అందరూ కష్టపడుతున్నారు. ఎందరు ఎన్ని విధాల చెప్పినా ఆమె చెవికి ఎక్కడం లేదు. బిడ్డని కోల్పోయే సమయంలో తల్లి పొందే దుఃఖము
కడుపు మంట, ఆవేదన అలాంటి తల్లులకి తప్ప ఇతరులకు ఎలా అర్థమవుతాయి? నేను పాపిని, నన్ను వదలండి, జన్మ జన్మలకి నా తల్లి నాకు లభింపదు, నా తల్లి లేని లోకంలో నేనుండలేను, నన్ను వారించకండి అంటూ ఆమె నూతి గోడకి తల కొట్టుకోసాగింది. అంతలో దేవి, ఎవరో బైరాగి మన కోటలోకి వచ్చాడు, రాజకుమారిని పరీక్షించాడు, ప్రాణం పోలేదని చెప్తున్నాడు అని పరిచారిక వచ్చి చెప్పేసరికి నా బిడ్డ బతికుందా అంటూ ఆశ్చర్య ఆనందాలతో ఒక కేక వేసి మంజులాదేవి పరిగెత్తింది. మిగిలిన వారు కూడా ఆమె వెంట వెళ్ళారు. కాషాయ వస్త్రాలు ధరించిన బైరాగి ఒక చేతిలో కమండలము, మరో చేతిలో శంఖము పట్టుకొని మహారాజుకి ఎదురుగా నిల్చొని రాజకుమారి ముఖంలోకి దీక్షగా చూస్తున్నాడు. శిరస్సు మీద జటాజూటాన్ని ముడిగా వేసుకున్న అతని ముఖంలో బ్రహ్మ తేజస్సు తాండవిస్తుంది. గడ్డం సవరించుకుంటూ దీర్ఘాలోచన చేస్తున్న సమయంలో మంజులాదేవి వచ్చి అతని పాదాల మీద పడింది. స్వామి, రక్షించండి, తమరు మహాత్ములే అయి ఉంటారు, నా బిడ్డని బతికించండి, నాకు కడుపు శోకం లేకుండా చెయ్యండి, పుణ్యం కట్టుకోండి అంటూ దీనంగా ప్రార్థించింది. అందుకు ఆ సన్యాసి, అమ్మ, ముందు నా పాదాలు వదులు, దేవుడిపై భారం ఉంచి ప్రయత్నం చేస్తాం, ఆ పైన సద్గురు సంకల్పం అని ఈ బిడ్డకి వయసు ఎంత అని ప్రశ్నించాడు. 12వ జన్మదినం దాటి వారం రోజులయ్యింది. మహర్షి, 7 తరాల నుంచి మా వంశంలో ఆడసంతతి లేదు, నాకు ఏ సంతానము కలుగక అనేక యజ్ఞాలు యాగాలు చేసి ఇక సంతానం కలగదని నిరాశ చెంది ఉండగా దేవుడు ఈ బిడ్డని ప్రసాదించాడు. 7 తరాల పెద్దలతో నా వంశం తరించిందని ఈ 12 ఏళ్ళు పరమానందం చెందాం, కానీ మా మురిపం ఇంతలోనే ముక్కలవుతుంది అనుకోలేదు అంటూ కీర్తికాముడు విచారించాడు. బిడ్డకి పరిస్థితి ఎంతకాలం నుంచి, కారణమేమిటి? రాజు చింతామణి ఉయ్యాల మీద నుంచి పడడం అవి చెప్పి తమరెవరో మహానుభావులు అయాచితంగా దయచేశారు. అప్పటికే నిస్పృహ చేసుకున్న మాకు బిడ్డలో ఇంకా ప్రాణం నిలిచి ఉందని తమరు చెప్పిన మీదట ఆశాంకురం మొలకెత్తింది. మీ రాక మా పూర్వ పుణ్యమే. ఏ మహత్తు వలనైనా తమరు మా బిడ్డని రక్షించగలిగితే నేను ఆ రాజ్యంలోని వారు ఆ జన్మాంతము తమకి దాసులమై పాదసేవ చేసుకుంటాం అని వినయంగా మనవి చేసుకున్నాడు. బాలిక నుదుటి మీద పట్టును కడిగేయమన్నాడు బైరాగి. అందరినీ బయట ఉండమన్నాడు. చేతి సంచిలో నుంచి చిన్న సీసాను తీసి దానిలోని చూర్ణాన్ని చిటికెడు తీసి రాజకుమారి ముక్కుకి అందించాడు. 2 నిమిషాల పాటు అలాగే ఉంచాడు. తర్వాత శంఖాన్ని పూరించి రాజకుమారి చెవు దగ్గర ఊదాడు. శంఖంలో నుంచి బయలుదేరిన భీకర నాదానికి కోట భయంకరంగా ప్రతిధ్వనించింది. భువన భోంతరాలు దద్దరిల్లాయి. అక్కడున్న వారందరికీ గుండె బేజారయింది. ఆ క్షణమే చింతామణి కళ్ళు తెరిచింది. భైరాగి శంఖానాదం ఆపాడు. మంజుల, కీర్తికాముడు మిగిలిన వారు కూడా సంతోషం పట్టలేక భైరాగికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఎన్నో విధాల మొక్కారు. అమ్మ, దాహం అంది కళ్ళు విప్పిన రాజకుమారి. మంజులాదేవి మరింత సంతోషంతో ఆమెను కౌగిలించుకొని, నా తల్లి, బతికి బయటపడ్డావా అమ్మా? దాహం కావాలా? ఇదిగో ఇప్పుడే తెప్పిస్తా అని బైరాగి వైపు చూసింది, అనుమతి కోరుతున్నట్లు. తాగినంత మజ్జిగని ఇవ్వండి అన్నాడతను. పరిచారకులు పోయి 3 గ్లాసులలో మజ్జిగ తెచ్చారు. అది తాగి చింతామణి తేలికగా లేచి కూర్చుంది. ఆమె కటు ఇటు తల్లి తండ్రి కూర్చొని ఆమె ముంగురులు సవరించసాగారు. ఏం తల్లి, ఎలా ఉంది అని అడిగారు వారు. ఏం, నాకు బాగానే ఉందే అంది చింతామణి. అప్పుడు తల్లిదండ్రులు ఆమెకు బైరాగిని చూపిస్తూ, తల్లి, నీకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఈ మహాత్ములే, వారి పాదాలకు నమ్రొక్కు అని చెప్పగా ఆమె పాన్పు దిగి బైరాగి పాదాల మీద వాలి మ్రొక్కింది. బిడ్డ, పునర్జన్మ ఎత్తావు, చిరంజీవిగా అని ఆశీర్వదించాడు ఆయన. రాకుమారి అక్కడున్న వారిని కలియజూసి, బావా, ఆనందుడు ఇక్కడున్నాడే అంది ఆనందంగా చెరచెరాపోయి అతని ఒడిలో వాలిపోతూ. మావయ్య కూడా ఇక్కడే ఉన్నారు తల్లి అంది మంజుల.
ఇక మేము సెలవు తీసుకుంటామని బైరాగి లేవబోగా, స్వామి, మా మనవి కొంచెం ఆలకించండి. తమరు ఎక్కడి నుంచి వేంచేశారో సెలవు ఇవ్వండి అని కీర్తికాముడు ప్రార్థించాడు. సన్యాసి చిరునవ్వు నవ్వుతూ, రాజా, బైరాగులకు ఒక నివాసమని, గమ్యస్థానమని ఏముంటుంది? సత్రం భోజనం, మఠం నిద్ర. సంచారంలో నిన్న రాత్రి ఈ పట్టణం మీదుగా పోతుంటే కొత్తవాడినైన నన్ను చూసి మీ కావలివారు అనుమానించి బందీలో ఉంచారు. ఉదయం నా రూపాన్ని, వాలకాన్ని పరికించి, అయ్యో, మీరు సాధువుల్లా ఉన్నారు, మీకు వైద్యం ఏమైనా తెలుసునా అని అడిగారు వారు. తెలుసు, ఏం కావాలి మీకు అని నేను అడిగాను. మా రాజపుత్రి స్వస్థత చెడి చావు బతుకుల్లో ఉంది. దేశంలోని వైద్య శిఖామణులు ఏమీ చేయలేకపోయారు. మీరు ప్రయత్నం చేస్తామంటే కోటలోకి తీసుకుపోతాం అన్నారు వారు. సరే అన్నాను. వాళ్ళు నన్ను కోటలోకి తీసుకువచ్చారు. తరువాత విషయం మీకు తెలిసిందే అన్నాడు. అందుకు కీర్తికాముడు చాలా చింతిస్తూ, అయ్యో, అపచారం జరిగింది. తమ తాహుతి తెలుసుకోలేక భటులు తప్పు చేశారు. ఆ తప్పు వారిది కాదు, నాదే, మన్నించండి అని ప్రార్థించాడు. దానికేముంది, పరిపాలనలో శాంతి భద్రతలు కాపాడాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అందులో మీది, నాది, మీ భటులది కానీ ఎలాంటి తప్పు లేదు. మహాత్ములైన మీరు మా పూర్వ పుణ్యం వల్ల మా రాజ్యానికి రావడం జరిగింది. ఇక నుంచి తమరు మా నగరంలోనే ఉండి మమ్మల్ని తరింపచేయమని ప్రార్థన. రాజు మాటలకి బైరాగి కొంచెం ఆలోచించి, లోక కళ్యాణానికి పాటుపడాలనే మా ఆశయం కనుక మీ కోరిక ప్రకారం చేయడానికి అభ్యంతరం ఉండదు. కానీ మా ప్రశాంత జీవనానికి ఆటంకాలు కలుగుతాయేమో అని సందేహం అన్నాడు. తమరికి అటువంటి అనుమానాలు అవసరం లేదు. మీకోసం ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయిస్తాను. దానిలో ప్రశాంతతకు కానీ మీ జప తపాలకు కానీ ఎటువంటి భంగము కలగకుండా కట్టడి చేయిస్తాను. కానీ తమ పుత్రికకు ప్రమాదం తప్పినందువల్ల అనేక మంది వస్తూ మాకు భంగం కలిగించవచ్చు. అలాంటిది సంభవించకుండా నేను అన్ని ఏర్పాట్లు చేయించగలను. మేము ఉండడం వల్ల తమకేమీ ప్రయోజనం? మాకు పుత్రికాభిక్ష పెట్టిన మిమ్మల్ని సేవించాలని మా కోరిక. మేము సన్యాసులం, స్వేచ్ఛా జీవులం. ఇక్కడ ఉంటున్న మా చూపు హిమవత్ పర్వత శిఖరం మీదే కావచ్చు. కొంతకాలమైనా మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ మాటలకు బైరాగి బదులు చెప్పలేదు. తమకు ఎక్కువ వయసు లేదు, అయినా సర్వసంగ పరిత్యాగం చేసి విరాగుల అవడానికి కారణం మేము అడగవచ్చునా? చనిపోయిందన్నే అనుకున్న మా బిడ్డను రక్షించారు. అంత శక్తి సామర్థ్యాలు తమరెలా సంపాదించారో తెలుసుకోవచ్చునా అన్నాడు రాజు. సద్గురు సంకల్పం మనఃప్రవృత్తికి వయసుతో నిమిత్తం ఉండదు. పూర్వజన్మ సుకృత దుష్కృత్యాలను పట్టి ఆయా వాసనలు కలుగుతుంటాయి. ధ్రువుడు, ప్రహ్లాదుల చరిత్రను మీరు వినే ఉంటారు. నేను కూడా నా 20వ ఏట ప్రాపంచిక సుఖాలను త్యాజించి సన్యాసించాను. ఇప్పుడు నా వయస్సు 40 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళు ఎన్నో దేశాలు తిరిగి ఎందరో మహాత్ములను ఆశ్రయించి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. అంత చిన్న వయసులోనే విరాగినైన కారణంగానే లోకం నన్ను బాలమహర్షి అని పిలవడం మొదలుపెట్టింది. బైరాగుల వివరాలు ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని కోరడం నియమ విరుద్ధం అన్నాడు. క్షమించండి, ఏదో కుతూహలం కొద్దీ అడిగాను. నేను మా వంశం వారు తమరు చేసిన మహోపకారాన్ని జన్మ జన్మలకి మర్చిపోను. తమరి రాక 10 నిమిషాలు ఆలస్యమై ఉంటే అంతా చేయి జారిపోయేది. కూతురి చావుకి తల్లి ఆత్మహత్య చేసుకుని ఉండేది. భార్యాపుత్రికలు లేని నేను మాత్రం ఎలా బతుకుతాను? క్షణంలో ఈ కోట శ్మశానం అయ్యేది. కానీ మీరు స్వర్గాన్ని చేశారు. అంతటి మహాత్ములైన మిమ్మల్ని ఈ నగరంలో మా సేవలు అందుకుంటూ ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ చేతులు జోడించాడు మహారాజు. మంచిది, ఇంతటి ప్రమాద స్థితి వరకు వచ్చి తిరిగి బతికిన వారెవ్వరూ కనిపించరు. మీ చింతామణిది ఒక అపూర్వ జీవితం. ఆమె భవిష్యత్తు కూడా అపూర్వమే అవుతుంది. ఇక నుంచి మీరామెను అపూర్వ చింతామణి అని పిలవండి అని అన్నాడు. తమ ఆజ్ఞ
ఆమెకు ఉత్తమ విద్యలను స్వయంగా సక్రమంగా నేర్పాలనే సంకల్పం నాకు కలిగింది. అది మా పూర్వపుణ్యమే స్వామి. తమరామెకు ప్రాణభిక్ష పెట్టిన దాతలు. చింతామణి ఇంతటి నుంచి మీ బిడ్డే కానీ మా బిడ్డ కాదు. ఆమె ప్రాజ్ఞరాలయ్యే వరకు మీ మందిరంలోనే ఉంచుకొని విద్యావతిని చెయ్యండి. మంచిది అని బాలమహర్షి ఆనందునితో ఆటలాడుతున్న చింతామణిని చూస్తూ అమ్మాయి, అపూర్వ చింతామణి అని పిలిచాడు. ఆమె వచ్చి బాలమహర్షికి నమస్కరించి నిల్చుంది. కీర్తికాముడి వంశానికి వన్యతీగల కన్య. ఏం, నా దగ్గర విద్యను నేర్చుకుంటావా అని బాలమహర్షి ఆప్యాయంగా అడిగాడు. తమరు అనుగ్రహిస్తే తప్పకుండా నేర్చుకుంటాను అందామె వినయంగా. బేష్, నాకు శిశురాలివి కాదగిన దానివి అని మెచ్చుకున్నాడు. స్వామి, ఈమెకు ఇంకా ఔషధాల అవసరం ఉంటుందా అడిగింది మంజులాదేవి. అక్కర్లేదు, ఇక నుంచి మీ బిడ్డ మునపటి కంటే మంచి ఆరోగ్యము, ఎక్కువ తేజస్సు కలిగి ఉంటుంది అని బాలమహర్షి ఆనందుడి వైపు తిరిగి ఇతనెవరు అని అడిగాడు. ఆనందుడు నా భావమరిది కుమారుడు. అదిగో అతనే నా భావమరిది ధర్మపాలుడు. కాంచన నగరానికి రాజు. మేనకోడలి పరిస్థితి తెలిసి కొడుకుని వెంటబెట్టుకుని వచ్చాడు అని చెప్పాడు కీర్తికాముడు. సంతోషం అన్నాడు బాలమహర్షి. కీర్తికాముడు మంత్రి ధీమంతుడి వైపు చూస్తూ ఉద్యానవనంలోని భవనాన్ని మహర్షికి నివాసంగా ఏర్పాటు చేయించు అన్నాడు రాజు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.